దాని గురించి చెప్పేసి నేను పన్నీరు ఇలాగా సన్నగా తురుముకొని పెట్టుకున్నానండి. ఒక మీడియం సైజ్ పన్నీరు, అలాగే ఒక చిన్న క్యాబేజీని ఇలాగా గ్రేట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని పెట్టుకున్నానండి. దాంతోపాటు ఒక మీడియం సైజ్ క్యారెట్, ఒక మీడియం సైజ్ బీట్రూట్, ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో, ఇవన్నీ కలిపేసి నేను ఇలాగ గ్రేట్ చేసుకుని పెట్టుకున్నానండి. దీంతోపాటు నేను ఒక చిన్ని ముక్క అల్లం, అలాగే 6 to 7 గ్రీన్ చిల్లీస్, దాంతోపాటు ఒక గార్లిక్, ఫుల్ గార్లిక్ అండి, దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇలాగా ఆడేసుకుని పెట్టుకున్నానండి. సో ఇవ్వండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇప్పుడు దీని బైండింగ్ అండి ఇలాగా ఒక పెద్ద గరిటెన్నర ఇది వేసుకోండి. అంటే కప్పుల్లో ఉంటే ఒక కప్పు వేసుకోవచ్చండి. పిండి అండి, శనగపిండి వేసుకోవాలండి. దీంతో మళ్ళీ ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి అండి, ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి అండి. ఇవన్నీ నీళ్ళు ఉంటాయి కదండి అందులో, అందుకని వేసుకోవాలి మనం. సాల్ట్ అండి, సరిపడా సాల్ట్. దీంట్లో జీలకర్ర ఒక స్పూన్నర జీలకర్ర వేసుకోండి, అయిపోయిందండి అంతే. ఇది ఇప్పుడు కలిపేసుకోవాలండి. ఒక స్పూన్నర దాకా కారం ఫ్లోర్ వేసుకోండి. ఇలాగా కలిపేసుకోవాలండి. పడితే కొంచెం నీళ్ళు వేసుకోవాలండి, లేకపోతే అక్కర్లేదు. పడతాయండి, నీళ్ళు పడతాయి. ఇవ్వండి ఇలాగా ముద్ర చేసుకోవాలండి దీన్ని. ఇప్పుడు మనం ఉండకట్టేంత ముద్ద అనమాట అండి. ఇగో ఇలాగ వేయించుకుంటే, ఇలాగ అనుకుంటే మనకి ఉండ రావాలండి. అది ఇలా ఉండలు రావాలన్నమాట. అది ఇవ్వండి ఉండ ఇలాగ చేసుకోవాలన్నమాట. ఈ ఉండలు ఇలాగ చేసుకుని ఇవి మంచూరియాల కింద వేయించుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇలాగ నూనె వేస్తారండి. ఇప్పుడు మనం ఏదైతే వండలు చేసుకున్నామో ఈ వండలు ఒక్కొక్కటి నూనెలో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. క్రిస్పీగా వచ్చేస్తాయండి వండలు. ఇదిగోండి ఇలాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి, క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే వేయించుకున్నామో ఒక బౌల్లో వేసుకుని పెట్టేసుకున్నామండి. మీ వెజ్ మంచూరియన్ రెసిపీ రెడీ అయిపోయిందండి. మీ పన్నీర్ మంచూరియన్ డ్రై రెసిపీ అయిపోయిందండి. ఇది ఉత్తినోటిని కూడా తింటే ఇలా కూడా బాగానే ఉంటుందండి. దేంట్లో ఇంకా ఇలా తిన్నా కూడా బాగానే ఉంటాయండి. ఇవి ఇప్పుడు మేము ఫ్రైడ్ రైస్ చేశాం కదా, దాంట్లో కానీ అనుకున్నామండి, దాంట్లో తింటామండి మేము. సో ఇదండి నాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. Until then, see you in the next video. Thanks for watching. మనం ఏవైతే మంచూరియాలు వేయించుకున్నామో అవి ఇందులో వేసుకోవాలండి. మంచూరియాలు ఇందులో వేసుకుని ఇందులో మనం ఇప్పుడు షెజ్వాన్ సాస్ వేసుకోవాలండి. ఇదండి షెజ్వాన్ చిల్లీ గార్లిక్ సాస్ అనమాట ఉందండి, చూడండి. కొంచెం ఒకసారి వేయించుకుని తీసేద్దామండి. చూసారా ఇలాగ రెడ్గా ఉంటుందన్నమాట అండి. ఇది షెజ్వాన్ చిల్లీ పన్నీరు మంచూరియా అనమాట అండి. ఇది కూడా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.